హాయ్, వెల్కమ్ టు అశ్విని కుకింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజు ఎప్పుడూ చేసుకునే పెసరపప్పుతో కాకుండా ఎర్ర కందిపప్పుతో కూడా కిచిడీ చేసుకోవచ్చండి. చాలా హెల్దీ కూడాని. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలా గరం మసాలా, కందిపప్పు ఒక హాఫ్ అన్ అవర్ ముందు సోక్ చేసి పెట్టుకోవాలండి. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. హాయ్ అండి, వెల్కమ్ టు అశ్విని కుకింగ్ వ్లాగ్స్ అండి. ఈరోజు రెసిపీ వచ్చి ఎర్రకందిపప్పుతో కిచిడీ అండి. ఎప్పుడు పెసరపప్పుతోనే కాకుండా ఇలా ఎర్రకందిపప్పుతో కూడా ట్రై చేయండి, చాలా హెల్దీ కూడాని. మార్నింగ్ లంచ్ బాక్సులకి పెట్టడానికి ద బెస్ట్ రెసిపీ అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. అన్నీ రెడీ చేసుకుంటే హార్డ్లీ 20 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి. ఇప్పుడు ఏదైతే గ్లాస్ నేను రైస్ తీసుకుంటున్నానో ఆ హాఫ్ గ్లాసు ఎర్రకందిపప్పు అండి. ఎర్రకందిపప్పుని ఒక హాఫ్ అన్ అవర్ కుకింగ్ ముందు సోక్ చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు కుక్కర్లో 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్స్ గీ అండి. హెల్దీ రెసిపీ కాబట్టి కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నానండి. తర్వాత హోల్ గరం మసాలా కూడా వేసి జస్ట్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ కూడా వేసి లైట్గా సాల్ట్ వేసి మగ్గనివ్వాలండి. ఉల్లిపాయ బాగా మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. అది కూడా హోమ్ మేడేనండి. అది బాగా వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. అది కూడా బాగా ఇదయిన తర్వాత ఎర్ర కందిపప్పు వేసి కూడా కొంచెంసేపు ఒక 5 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలండి. తర్వాత అది కూడా రోస్ట్ అయిన తర్వాత రైస్ వేసుకోవాలండి. రైస్ కూడా వేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ కొంచెం రోస్ట్ చేసుకున్న తర్వాత 1 కప్పుకి 1.5 కప్పుకి మొత్తం